హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధికాస్ రెసిపీస్ అండ్ టిప్స్. ఇది మన ఛానల్లో ఫస్ట్ రెసిపీ. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూడండి, అట్లనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీడియో నచ్చితే మీకు కమెంట్ కూడా చేయండి. నేను ఇక్కడ పోలేలు చేస్తున్నా. పోలేల కోసం శనగపప్పుని 2 గ్లాసెస్ దగ్గర తీసుకున్నా. 2 గ్లాసెస్ 1/2 kg దాకా ఉంటుంది. ఇది మంచిగా 3-4 టైమ్స్ కడిగి నానబెట్టుకుంటున్నా. మనకు కావాలంటే వెంబడే ఉడికించుకోవచ్చు. నాకు ఇక్కడ టైం ఉన్నది కాబట్టి నేను ఒక 1 hour దాకా నానబెట్టుకున్నా. దీని తర్వాత మనం పోలేకు కావాల్సిన పిండి కలుపుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg పప్పుకు 1 kg పిండి తీసుకుంటున్నాను. ఇందులో ఒక 1/2 kg దాకా మైదా, ఇంకా 1/2 kg గోధుమ పిండి తీసుకున్నాను. ఇది మంచిగా జల్లిపెట్టుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అది క్లిప్ మిస్ అయింది నాది వీడియో. ఉప్పు మంచిగా కలిసేదాకా కలుపుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని, మనకు నార్మల్గా చపాతీలకి పిండి వేసుకుంటాం కదా, అట్లా కాకుండా ఇంకా కొంచెం మెత్తగా కలుపుకోవాలి. పిండిని 5 to 10 minutes దాకా బాగా ఒత్తుబట్టి నలుచుకుంటూ ఉంటే మంచిగా పిండి మనకు సాఫ్ట్గా వస్తుంది. దీని తర్వాత పిండికు ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టుకొని నానడానికి పెట్టాలి. ఇక్కడ నానబెట్టుకున్న పప్పుని ఒక ప్రెషర్ కుక్కర్లో తీసుకోవాలి. దీంట్లో నీళ్ళు కొంచెం ఎక్కువే పోసుకోవాలి. ఎందుకంటే పప్పు ఉడికినాక మిగిలిన నీళ్ళతోటి మనము చారు చేసుకుంటాము. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెట్టుతా రెసిపీ. ఇప్పుడు దీంట్లో పసుపు ఇంకా నూనె వేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ ప్రెషర్ మొత్తం రిలీజ్ చేసిన తర్వాత మూత తీసుకొని పప్పు ఉడికిందా లేదా చూసుకోవాలి. పప్పు మనకి ఇట్లా ఇంత సాఫ్ట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఒక గంప తీసుకొని జాలి గంప అలా అంతా వడగొట్టుకోవాలి. ఈ పప్పులో వాటర్ అంతా పోయినాక అదే కుక్కర్లో పప్పు వేసుకొని దానికి తగ్గంత బెల్లం తీసుకొని మంచిగా చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. లేకుంటే తురుముకున్న మంచిగా మిక్స్ అవుతుంది. నేను ఇక్కడ 1/2 kg ½ kg పప్పుకు 600 grams బెల్లం తీసుకున్నా. ఇప్పుడు ఇలాచీ ఇంకా సోప్ని మిక్సీ పట్టుకొని అందులో వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఆ బెల్లం కరిగినాక కొంచెం లిక్విడ్లా అవుతుంది. ఆ లిక్విడ్ మొత్తం ఇంకేదాకా పప్పుని వేడి చేసుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే అడుగు అనేది మాడుతుంది. గ్యాస్ ఫ్లేమ్ని మీడియం పెట్టుకొని దానికి ఇట్లా కలుపుకుంటూ దగ్గర చేసుకోవాలి. అది చల్లగా అయినాక గట్టిగా అవుతుంది. దాన్ని ఇప్పుడు మనం ఉడికిన పప్పుని చల్లార్చి పెట్టుకున్నాక మన పప్పు ఇట్లా గట్టిగా అవుతుంది. దాన్ని కొంచెం కొంచెంగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇంకొకటి జాలిగంప దొరుకుతుంది, దాంట్లో కూడా మనం ఇట్లా మిక్స్ చేసుకోవచ్చు. కానీ నాకు ఇక్కడ పప్పు మెత్తగానే ఉన్నది కాబట్టి నేను మిక్సీ చేసుకుంటున్నాను. పూర్ణం రెడీ అయినాక మనకు చపాతీకి కావాల్సినంత పిండి తీసుకొని మంచిగా రౌండ్ బాల్ చేసుకోవాలి. అది కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేసుకొని అందులో పొడి పిండి అప్లై చేసుకోవాలి. పిండి కన్నా పూర్ణం కొంచెం తక్కువ తీసుకోవాలి. పొడి పిండి ఎందుకంటే పూర్ణము పిండికి అతుక్కోదు, ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది చపాతీలో. ఇప్పుడు ఇట్లా ప్యాక్ చేసుకొని ఎక్స్ట్రా పిండి అంతా తీసుకోవాలి. చేతిలోనే ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి, అంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది పూర్ణము. పోలేల్ షీట్ మీద ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో పొడి పిండి వేసుకొని ఇట్లా మంచిగా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే పిండి అనేది ఇట్లా చపాతీకి జరగకుండా మంచిగా రోల్ అవుతూ ఉంటుంది. పోలేల కోసము మనకి ఇట్లా పోలేలు చేయడానికి ఒక షీట్ దొరుకుతుంది. దాని మీద ఇట్లా చేసుకుంటే మనకు తీసుకోవడానికైనా పెన్షన్ మీద వేసుకోవడానికైనా ఈజీగా ఉంటుంది. మనకు ఎంత సైజులో కావాలి అంత రోల్ చేసుకోవాలి.
నేను ఇక్కడ సన్నగా పెద్దగా చేసుకుంటున్నాను. పోలీ రోల్ చేసుకున్నాక ఈ షీట్ని లాట్టి పెన్సిల్ మీద ఇట్లా పల్టీ కొట్టుకోవాలి. దాని తర్వాత చూపించిన విధంగా పోలీని అయితే ఇట్లా మంచిగా పెన్సిల్ మీద వదులుతూ ఉండాలి, లేకపోతే పూర్ణం ఇట్లా షీట్కు స్టిక్ అవుతూ ఉంటుంది. మెల్లగా చూసి వదలాలి. పోలీని ఇట్లా ఎక్కువ నూనె వేసుకొని 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా 2 సైడ్స్ కాల్చుకొని తీసుకుంటే మనకు పోలీ రెడీ అవుతుంది. పోలీ మీద నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇది మేము వేడి పాలల్లో తింటాము, సూపర్గా ఉంటుంది. దీన్ని భక్షాలు ఇంకా బొబ్బట్లు కూడా అంటారు. మేమైతే పోలేలు అంటాము. మీ ప్లేస్లో ఏమని పిలుస్తారు కామెంట్ చేయండి. ఇది ఏ కాంబినేషన్లో తింటారు అది కూడా చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సపోర్ట్ మీ.